తెలంగాణ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన వాస్తవం ఇది. ఆ వాస్తవం ఏందా అంటే తెలంగాణ డెవలప్మెంట్ కోసం ఏదైతే ఆర్బీఐ నుంచి తీసుకొచ్చిన 5,400 కోట్ల రూపాయలు అయితే ఏదైతే ఉన్నాయో వాటిని డెవలప్మెంట్ కోసం యూజ్ చేయకుండా ఏం చేశారో తెలుసుకోవాలన్నదా ప్రజలారా. మరి ఆ డబ్బులు ఏం చేశాడు? రైతు బంధు ఇప్పటిదాకా ఇవ్వలేదు, రైతు రుణమాఫీ చేయలేదు, మరి ఉద్యోగస్తులకు జీతాలు సరిగా ఇవ్వలేదు. మరి ఆ డబ్బులు ఏం చేశారని అడిగితే ఆ ముచ్చట షార్ట్గా వెలువడింది. ఆ ముచ్చటను చూద్దాం ఒకసారి. రేవంత్ సొంత నియోజకవర్గానికి 70 రోజుల్లో రూపాయలు 3,695 కోట్ల రూపాయలట. వాళ్ళ ఊరికి 3,695 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. మార్పు ఎక్కడ మొదలైంది? రేవంత్ రెడ్డి సొంత ఊరిలో మోర్పాయి. అక్కడి నుంచి మొదలవుతుంది సెంటర్ పాయింట్, అక్కడి నుంచి మొదలవుతుంది. చుట్టుపక్కల గ్రామాల్లో డెవలప్ చేసుకుంటుందేమో చూద్దాం. కొనసాగుతున్న నిధులు పనులు వరద. డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు. కొడంగల్ లిఫ్ట్కు రూపాయలు 2,945 కోట్లు, మున్సిపాలిటీకి రూపాయలు 120 కోట్లు, కొడంగల్కు మెడికల్ కాలేజీ, ఇంటర్ డిగ్రీ కాలేజీలు, మెడికల్ సంబంధిత కాలేజీల కోసం రూపాయలు 224 కోట్లు, పంచాయతీరాజ్ R&B రోడ్లకు రూపాయలు 500 కోట్లు, ఆలేరు మెడికల్ కాలేజీ, సిద్దిపేట వెటర్నరీ కాలేజీ కొడంగల్ తీసుకోబోతున్నారన్న ప్రచారము. ఆలేరు మెడికల్ కాలేజీ, సిద్దిపేట వెటర్నరీ కాలేజీని తీసుకెళ్లి కొడంగల్లో పెడతారట. మరి ఇక్కడ ఆలేరులో ఉన్న ప్రజలను గడ్డి వీక్కోవాలన్నా, అక్కడ విద్యార్థులు ఏమైనా గడ్డి వీక్కోవాలన్నా, వారు చదవకుండా ఏం చేసుకోవాలి? మరి మీరు కొడంగల్కి తరలిస్తూ ఉంటే ఒక్కొక్క డెవలప్మెంట్కి దగ్గర 3,695 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ మరి మిగతా గ్రామం వారు మీకు అవుపడలేదా రేవంత్ రెడ్డి గారు? మరి పూర్తి స్థాయిలో సహాయం అందకుండా, డెవలప్ కాకుండా రోడ్లు లేని చాలా గ్రామాలు ఉన్నాయి. మరి ఆ గ్రామాలు మీకు కంటికి కనపడలేదా రేవంత్ రెడ్డి గారు? ఆసిఫాబాద్ డిస్టిక్లో పోవడానికి రోడ్డు లేదు, ఉండడానికి ఇల్లు లేదు, తాగడానికి నీళ్లు లేదు, తిరిగిపోవడానికి కరెంటు కూడా లేదాడ. మరి ఆ గ్రామాలు అవుపడకుండా కొడంగల్ ఆడిగే డెవలప్ అయి ఉంది. మరి అదే కొడంగల్లో మళ్ళీ ఇంకా డెవలప్మెంట్ స్కీములు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇది మార్పు అంటే ఉన్న దాంట్లోనే మార్పు చేసుకోవాలి. గత ప్రభుత్వం కేసీఆర్ ఏ విధంగా హైదరాబాద్ని ఉన్న సిటీని ఏ విధంగా డెవలప్ చేశాడో ఈసారి కూడా అదే విధంగా ఆయన డెవలప్మెంట్కి పూనుకున్నాడు. ఇక కొద్ది రోజుల క్రితం వరకు ప్రతిరోజు మనం కొన్ని డైలాగులు విన్నాం. నిధులైనా పనులైనా ఏవైనా అన్నీ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకే పోతున్నాయి అని ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ప్రతిరోజు ఆరోపణలు చేశాయి. ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా స్వయంగా అనేక సార్లు అవే ఆరోపణలు చేశారు. తెలంగాణ అంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కాదంటూ అనేక వేదికలు మీద మాట్లాడారు. ఆనాడు అన్ని మాటలు అన్న ఆయన ఇప్పుడు అదే పని చేస్తున్నారని తెలుస్తుంది. అప్పుడు నిధులు 3 నియోజకవర్గాలకు వెళ్ళాయనే ఆరోపణలు చేస్తే ఇప్పుడు అవన్నీ కేవలం ఒక నియోజకవర్గానికి వెళ్తున్నట్టుగా స్పష్టమవుతుంది. అదే సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్. మరి గత ప్రభుత్వం వారికి ఇక తెలంగాణ అంటే గజ్వేలే కాదు, సిద్దిపేటే కాదు, కరీంనగరే కాదని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు వారి స్వయం ఒక్కటే గ్రామానికి, ఒకటే నియోజకవర్గానికి 3,695 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇచ్చాడు? ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడితే తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెట్టాలని చూడొద్దు రేవంత్ రెడ్డి గారు. ఇది కరెక్ట్ కాదు, నేను చెప్తున్నాను కదా. అధికారంలో ఉండి ఏదో చేస్తే ఇప్పుడు మీ నియోజకవర్గానేమో కోట్లు చేసుకున్నారు. మరి చాలా గ్రామాలు ఉన్నాయి అటువంటి సహాయ పొందక చాలా గ్రామాలు ఉన్నాయి. మరి అటువంటి గ్రామాలు మీకు అవుపడాలి కదా రేవంత్ రెడ్డి గారు. ఒక కొడంగల్ని డెవలప్మెంట్ చేసుకుంటే రాష్ట్రం అంతా డెవలప్ అయినట్టేనా? వడ్డించేవాడు మనోడైతే వరుసలో మూలన కూర్చున్నా ఏం కావాలంటే అవి మన దగ్గరికే వస్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ విషయంలోనూ అదే జరుగుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొడంగల్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. జిల్లా కేంద్రంలో ఉండాల్సిన కొడంగల్లో ఉండేలా చూస్తున్నారని కొడంగల్ ఏరియా ఆర్డన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. రూపాయలు 120 కోట్లతో కొడంగల్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశారు. వీటికి కూడా సర్కార్ నుంచి అప్రూవల్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇవే కాదు, ప్రత్యేకంగా నిధులు కూడా మళ్లిస్తున్నారని ప్రభుత్వం వచ్చిన 70 రోజుల కొడంగల్ నియోజకవర్గానికి దాదాపు రూపాయలు 3,695 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో రూపాయలు 2,945 కోట్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి, అదేవిధంగా మెడికల్ కాలేజీల కోసం 224 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ డెవలప్మెంట్ కోసం 204 కోట్ల రూపాయలు, రోడ్ల డెవలప్మెంట్ కోసం 3,022 కోట్ల రూపాయలు. ఈ విధంగా వీళ్ళు సొంత నియోజకవర్గానికి పెట్టుకున్నారట. మరి అదేవిధంగా ఈరోజు పేపర్ చూసుకుంటే మన బట్టి విక్రమార్క కూడా ఆయన కూడా ఒక నియోజకవర్గం ఉంది కదా, ఆయన కూడా ఒక నియోజకవర్గం నుంచి గెలిచారు కదా, ఆయన గ్రామాన్ని కూడా ఆయన డెవలప్మెంట్ చేసుకోవాలి కదా అనేది
ఈ పేపర్లో ఈ విధంగా వినబడింది. ఇక చూడండి, డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి రూపాయలు 334 కోట్లు. ఇటు రేవంత్ రెడ్డి కొడంగల్కు మలిచిండు. భట్టి విక్రమార్క నియోజకవర్గానికి ఆయన 334 కోట్ల రూపాయలు ఆయన మళ్లించుకున్నాడు. అంటే వారి గ్రామాల్లోనే డెవలప్మెంట్ చేసుకుంటారు, వారి గ్రామాలే వాళ్ళకి ముఖ్యము. అంటే మిగతా వాళ్ళు ఓట్లేసిన వాళ్ళు అందరు పిచ్చోళ్ళు, అందరు ఓట్లేసిన గ్రామాలన్నీ మురికి వాడలు మునిగిపోయినా పర్లేదు, కానీ వీళ్ళ గ్రామాల్లో అయితే వీళ్ళు డెవలప్మెంట్ చేసుకోవాలి. వీళ్ళకి కావాల్సింది పేదల ఓట్లు, వీళ్ళు డెవలప్మెంట్ చేసుకోవాల్సింది వీళ్ళ నియోజకవర్గాలు. ఇక ప్రజలకు ఇది ఒక్కటే అర్థం కావాలండి, వీళ్ళు వాళ్ళ గ్రామాలను మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇక మీరు ఓటేసి మీ గ్రామాలన్నీ చిరస్థాయిలో పురస్థాయిలో అంత ఖరాబ్ అయి ఉంటే వాటిని వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి అది అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాలే వాళ్ళకి ముఖ్యము. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గాలకు నిధులు వరద పారుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్కు 2 నెలల్లో రూపాయలు 3,000 కోట్ల పైగా నిధులు వెళ్ళాయి. ఇప్పుడు ఆ నిధులు వరద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గానికి మలినట్టుగా కనిపిస్తుంది. ఈ నెల 10వ తేదీన మదిర నియోజకవర్గానికి రూపాయలు 334 కోట్లు విలువైన పనుల ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఇవన్నీ కూడా రోడ్లకు సంబంధించినవే. వీటికి రూపాయలు 334.85 కోట్లు అంచనా వ్యయంగా చూపిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇక చూడండి, మీరేమో మా నాయకుడని ఓటేసి గెలిపించారు, మరి మీ గ్రామాలకు ఏదైనా ఒకటి చెప్పండి, ఇన్ని వేల కోట్ల రూపాయలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 3,695 కోట్ల రూపాయలు ఏ విధంగా అయితే కొడంగల్కి మళ్లించుకున్నాడో, మరి భట్టి విక్రమార్క తన నియోజకవర్గానికి 334 కోట్ల రూపాయలు ఏ విధంగా మళ్లించుకున్నాడో, మరి గిన్ని కోట్ల రూపాయలు వాళ్ళు మళ్లించుకుంటా ఉంటే మరి ఒకటే ఈ రెండు నియోజకవర్గాల ద్వారానే వీళ్ళు గెలిచారా? గెలవలేదు కదా. మరి చాలా గ్రామాలు ఉన్నాయి, చిరస్థాయిలో డెవలప్మెంట్ కానీ గ్రామాలు చాలా ఉన్నాయి. మరి అటువంటి గ్రామాలకు న్యాయం చేయాలి కదా. మరి ఒక్కో నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు ఇచ్చిన వారి గ్రామాల్లో అంతో కొంత అడపదడప ఏదో నల్లాలో లేకుంటే ఎలక్ట్రీషియన్ ఏదో సంథింగ్ డెవలప్మెంట్ చేసుకునే వాళ్ళు కదా. 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా మరి ఆ 1 కోటి రూపాయలు ఒక్క గ్రామాన్ని ఇవ్వకుండా వారు 2 నియోజకవర్గాలకే వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి 3,695 కోట్ల రూపాయలు ఈ విధంగా వీళ్ళు నీళ్లు పారించుకుంటూ పైసలన్నీ ఈ విధంగా వృధా చేస్తున్నారు. ప్రజలకు ఇక్కడ ఒక్కటి అర్థం కావాలి, కాంగ్రెస్ పార్టీ గెలిచింది రైతులు నాగం చేయడానికి. అదేవిధంగా ఎవరైతే మీ ఊర్లో నుంచి గెలిపించారో ఆ ఊర్లకు డెవలప్మెంట్ చేయకుండా వారి ఊర్లను మాత్రమే డెవలప్మెంట్ చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇదొక్కటి వాస్తవాలు అర్థం కావాలి.